శశిధర్ గారు తీసుకుందాం. శశిధర్ గారు నమస్కారం భరత్ గారు. నమస్కారం. ఏంటి వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ ఇష్యూ? భరత్ గారు, ఇప్పుడు చర్చలు ఎవరున్నారో కూడా నాకు తెలియదు. ఫోన్ ఇన్ లోకి వచ్చిన నేను ఇక్కడ ఈ చర్చలో ఎవరితోటి వాద ప్రతివాదాలకు దిగడానికి రాలేదు. విశ్వ హిందూ పరిషత్ గా నా అభిప్రాయం చెప్పడానికి వచ్చిన. ఒకటి, కులాల పేరు మీదన, వర్గాల పేరు మీదన, ప్రాంతాల పేరు మీదన, భాషల పేరు మీదన ఈ దేశం లోపల విద్వేషాలు రగిలించాలన్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటిని యావత్ సమాజం ఒక్కటిగా ఎదిరించాల్సినట్టు అవసరం ఉంది. చూస్తున్నాం ఈరోజు మహారాష్ట్ర లోపల మరాఠీ మాట్లాడలేదు అని చెప్పి నిరుపేదలైనటువంటి హిందువుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. దాడులకు గురైతుంది హిందువులు. మరి ఇతర వర్గాలను మీరు మరాఠీ మాట్లాడలేదని కొట్టట్లేదే? కర్ణాటక లోపల కూడా మీరు కన్నడం మాట్లాడతలేదని దాడులకు గురైతుంది. నిరుపేదలైనటువంటి పొట్టకూటి కోసం పోయినటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ప్రాంతాలు ఉన్నారు. అందులో మన తెలంగాణలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ దేశంలో సూరత్ లో గాని ఎక్కడైనా గాని అనేక ప్రాంతాల లోపల నిరుపేదలు ఎక్కడ ఇంత ఉపాధి దొరికితే అక్కడికి పోతున్నారు. వాళ్ళను భాషల పేరు మీద దాడులకు చేస్తా ఉన్నారు, గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ వ్యాపారాలు అనేటువంటి పేరు మీదన ఒక చిచ్చు రేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రాంతాలు, వర్గాల పేరు మీదన చిచ్చును రేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతిమంగా దాడులకు గురైతుంది హిందువులే. ఇది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ కుట్రను హిందూ సమాజం అర్థం చేసుకోవాలా. మీరు అన్నారు సికింద్రాబాద్ లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాని చట్ట ప్రకారం పోలీసులు చర్య తీసుకోవాలా, దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. దాన్ని సాకుగా చూపెట్టేసి అసలు వీళ్ళు మార్వాడి అంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అందులో. ఈ రోజున తెలియని, చాలా మంది సమాజానికి తెలియని విషయం ఏంటంటే మార్వాడి అంటే రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందులో అన్ని కులాలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. ఇవాళ నిజంగా ఫుట్పాత్ వ్యాపారాన్ని ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి పేదల గురించి ఆలోచన చేద్దాం. కుల వృత్తులన్నింటినీ ఇవాళ ధ్వంసం చేస్తుంది ఎవరు? నిరుపేదలైనటువంటి ఫుట్పాత్ల మీద బతికేటువంటి వాళ్ళ ధ్వంసం, జీవితాలు ఎందుకు విధ్వంసమైనాయి? రోహింగ్యా నుంచి వచ్చినోడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు ఇవాళ మొత్తం హైదరాబాద్ ఫుట్పాత్ మార్కెట్ ని ఆక్రమించుకున్నాడు. దాని గురించి ఎవరు మాట్లాడరే? ఇవాళ అనేక కుల వృత్తులు ఇవాళ ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి? దాని గురించి మాట్లాడరే? నిజంగా పేదల గురించి మాట్లాడాలంటే ఇవన్నీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ అంబేద్కర్ గారు అందించిపోయినటువంటి స్ఫూర్తి ఇది కాదు. అంబేద్కర్ గారు కులాల పేరు మీదన, వర్గాల పేరు మీదన, ప్రాంతాల పేరు మీదన కొట్లాడమని అనలేదు. ఈ విధ్వంసకర శక్తులు, నేను గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చెప్పిన, వాళ్ళ తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం లోపల ట్యాంక్ బండి మీద ఎవరి విగ్రహాలు వలగొట్టిరండి? ఆ యొక్క భావజాలం ఏంది? శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం బలగొట్టిరు. అక్కడ కూడా హిందూ వ్యతిరేకతను ప్రదర్శించారు. నన్నయ్య లేదంటే మొల్ల విగ్రహాలు బలగొట్టారు. అక్కడ కూడా హిందూ వ్యతిరేకతను ప్రదర్శించారు. ఉద్యమం ఏదైనా, బయటికి కప్పుకునే ముసుగు ఏదైనా, వీళ్ళ అంతిమ లక్ష్యం హిందువులనే టార్గెట్. మొన్నటి వరకు కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు, దొంగలని మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ మార్వాడీలను టార్గెట్ పెట్టుకున్నప్పుడు కోమటోళ్ళ మీద ప్రేమ ఒడగట్టి మాట్లాడుతా ఉన్నారు. నేను అంటున్నాను, ఎవరైనా నిజంగా పేదలకు ఉపాధి కలగాల్సిందే. పేదల యొక్క ఉపాధి గురించి అందరం ఆలోచన చేయాల్సిందే. కానీ ఇక్కడ ఈ దేశం లోపల భారత రాజ్యాంగం అమలవుతుంది. భారత రాజ్యాంగము, అంబేద్కర్ గారు అందించిపోయినటువంటి స్ఫూర్తి మనం నిజంగా పాటించాలనుకుంటే పేదవాడు ఎక్కడైనా పేదవాడే. ఈ రోజున పానీపూరి అమ్ముకుంటున్నాడు ఎవరండి? పేదవాడు కాదా? పానీపూరి గోబ్యాక్ అని అంటే ఎవరిని? పేదవాడిని పొట్టగొట్టడానికి, బతుకుదెరువు కోసం, అక్కడ ఉపాధి దొరకక బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తిని ఇవాళ నువ్వు గోబ్యాక్ అంటున్నావు. అదే నీకు ఇవాళ అనేక రాజకీయాలు తీసుకొచ్చి, రోహింగ్యాలను తీసుకొచ్చి వాళ్ళేమో ఒక పక్కన హైదరాబాద్ ను నింపేస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులతో హైదరాబాద్ ను నింపేస్తున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి. ఒక పక్కన ఆ రకంగా ఇతర శక్తులు ఈ దేశం మీద కుట్రలు చేస్తా ఉంటే ఇక్కడ హిందువుల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేసేసి, హిందువులకే పంచాయతీ పెట్టేసేసి ఈ రకంగా విద్వేష భావజాలం ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. తప్పకుండా అందరం కలిసి పేదవాళ్ళ యొక్క ఉపాధి గురించి అడ్రస్ చేద్దామంటే అనేక విషయాలు ఉన్నాయి అడ్రస్ చేయాల్సినటువంటి. ఇవాళ కుల వృత్తుల గురించి మాట్లాడండి. ఇవాళ మేమంటున్నాం గణేష ఉత్సవాలలో స్వదేశీ ఉత్పత్తులను వాడండి, స్థానిక ఉత్పత్తులను వాడండి అని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ రకంగా ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోవాలి. కానీ మొత్తం ఇవాళ వీళ్ళకు ఒక ఈ ఉద్యమాలు నడిపేటువంటి వాళ్ళకు మార్వాడి లోపల అన్ని కులాలు ఉన్నాయన్నటువంటి సంగతి తెలుసా? లేకపోతే మార్వాడి అంటే కేవలం ఒక బడా వ్యాపారులనే వీళ్ళు చూస్తున్నారా?
ఏంది భాష ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఒకటి, అదే మహారాష్ట్ర లోపల కర్ణాటక లోపల భాష పేరు మీద విద్వేషాలు రగిలించడం లోపల సక్సెస్ అయ్యిండ్రు. మన తెలుగు రాష్ట్రాల లోపల భాష పేరు మీద అంత సెంటిమెంట్ రాదు. కాబట్టి ఇక్కడ వ్యాపారాలను బాల్ ఠాకరే మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదని అడుగుతున్నారు శ్యామ్. ఎవరు బాల్ ఠాకరే మాట్లాడినప్పుడు? బాల్ ఠాకరే మాట్లాడినప్పుడు సౌత్ ఇండియన్స్ భరత్ గారు మా జాతీయవాద సంస్థలుగా తప్పు ఎవరు చేసినా మేము తప్పని అంటాం. మళ్ళా మా భావజాలం అది, మనందరి భావజాలం ఆ విధంగా ఉండాలా. ఈ దేశం అంబేద్కర్ భావజాలం ఏందండి? అంబేద్కర్ భావజాలం విభజన భావజాలమా? అంబేద్కర్ భావజాలాన్ని ఇవాళ ఒక పేదోడిని తన్ని తరమడం అంబేద్కర్ భావజాలమా? ఇవాళ గ్లోబల్ మార్కెట్ అంటున్నాం మనము. ప్రపంచంలో ఇప్పుడు చైనా వాడు వచ్చి ఇవాళ కల్తీ గురించి మాట్లాడుతున్నాం. నిజంగా చైనా వాడు వచ్చి మన మార్కెట్ ని కదా చిన్నాభిన్నం చేస్తుంది. ఇవాళ నిరుపేదలు తయారు చేస్తున్నటువంటి కుల వృత్తులను కదా వాడు చిన్నాభిన్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మనం నిరసన చెప్పాలా? ప్రభుత్వాలు ఇక్కడ నిజంగా ఒకవేళ వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటే ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఆ రకమైనటువంటి చట్టాలను ఎందుకు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తలేవని రాష్ట్ర ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తేవాలా. ఒకవేళ ఉపాధి గురించి సరైనటువంటి ప్రణాళిక రూపొందించాలంటే అది ప్రభుత్వాల మీద బాధ్యతగా ఆ రకమైనటువంటి ప్రజా ఉద్యమాలు చేయాలి. కానీ వాడు తప్పు చేస్తున్నాడు వీడు తప్పు చేస్తున్నాడు అని ఒక ప్రాంతానికి మొత్తం అంటగట్టి ఒక వర్గం మీద మొత్తం శత్రుత్వాన్ని పెంచి పోషించడం ఏదో దీని వెనకాల తప్పకుండా కుట్రలు ఉన్నాయి. ఈ కుట్రలు ఒక్కొక్కటి ఖచ్చితంగా బహిర్గతమైతే దేశ వ్యతిరేక భావజాలాన్ని నింపకండి, హిందూ వ్యతిరేక భావజాలాన్ని మీరు నింపకండి. ఈ చర్చ ద్వారా నేను యావత్ హిందూ సమాజానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎవరి అవకాశాలు వాళ్ళకుంటాయి, కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి. కష్టపడి బతుకుతున్నటువంటి నిరుపేదలు ఇవాళ ఈ రాజకీయాలు వాళ్ళ మీద ఎందుకు, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ రాజకీయాలు ఎందుకు చేస్తారు? నిరుపేదలు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల లోపల అభివృద్ధి సాధించాలి. దాని గురించి మనందరం కూడా ఆలోచన చేద్దాం. అంతేగాని వాడిని గో బ్యాక్ ఎవరిని గో బ్యాక్ అంటూ తోటి భారతీయుని నువ్వు గో బ్యాక్ అంటున్నావా? నీకు కాశ్మీర్ వేర్పాటువాదికి తేడా ఏముంది? నీకు కాశ్మీర్ వేర్పాటువాదానికి తేడా ఏముందని నేను అడుగుతూ ఉన్నాను. అక్కడ కాశ్మీర్ పండిట్లను గో బ్యాక్ అన్నారు, ఇక్కడ నువ్వు తెలంగాణ నుంచి మార్వాడి గో బ్యాక్ అంటున్నావు, లేకపోతే ఇంకో రేపటి నాడు ఇంకొక నినాదం ఇస్తావు. ఈ వేర్పాటు భావజాలం ఏదైతే ఉందో ఇది దేశ వ్యతిరేక భావజాలం. కూకటి వేళ్లతోటి పెకిలించాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ఈ విద్రోహకర శక్తుల మీద తప్పకుండా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం భాగం కాదా? ఇది మొత్తం అందరం అన్నాం కదా. మనము గతంలో కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మేము క్లియర్ స్టాండ్ తీసుకున్నాం భరత్ గారు. ఇప్పుడే కాదు, మొత్తం తెలంగాణ ఉద్యమం ఉధృతం నడుస్తున్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు కూడా ఈ వేర్పాటు భావజాలాన్ని మేము వ్యతిరేకించడం. అభివృద్ధి కోసం తెలంగాణ అన్నాం మేము, నీటి కోసం ఆర్తనాదం తెలంగాణ నినాదం అన్నాం. కానీ ఆంధ్రోడు గోబ్యాక్, సంక్రాంతి పండుగకు పంపితే మేము కోదారులో ఆప్తం అనేటువంటి విద్రోహ ఉపన్యాసాలు ఉన్నాయి కదా. ఆ రోజునే ఆదిలోనే అణిచేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోతుండే. భాగ్యనగరం ఇవాళ ఒక మినీ భారత్. ఇవాళ మనం ప్రపంచంలో ఉన్నటువంటి అవసరాలకు రండి అని రెడ్ కార్పెట్ వంచుతున్నాం. మన పిల్లలు, మన తెలంగాణ పిల్లలు దేశంలో అనేక నగరాల లోపల ఉన్నారు. కువైట్ లోపల జాబులు చేస్తున్నారు. అవకాశాలు వస్తే అనేక దేశాల లోపల వాళ్ళు అవకాశాలు ఎత్తుక్కుంటూ పోతున్నారు. ఈ రోజున మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ వాదాన్ని ముడిపెట్టో, లేకపోతే ఈ రకరకాలైనటువంటి వాదనలను ముడిపెట్టేసేసి ఒక ప్రాంతం మీద విద్వేషాన్ని రెచ్చగొట్టి విద్రోహకరమైన భావజాలాన్ని మీరు వ్యాప్తి చేస్తే నిజంగా బయట పొట్టకూటి కోసం పోయినటువంటి తెలంగాణ నిరుపేదలు క్షేమంగా ఉండాలని అనుకుంటున్నారా మీరు? శశిధర్ గారు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. శ్యామ్ గారు, సో ఒకటి క్లియర్, ఇప్పుడు మీరు